యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనము. మనం చదువుకున్నటువంటి వచనాల్లో ఈ మాట మనం చదివితే, అయితే నా విమోచకుడు సజీవుడనియో కనుక ఇక్కడ మాట నా విమోచకుడు సజీవుడనియో, విమోచకుడు అనేటువంటి మాటను మనము ఆరాధన చేసుకుంటున్నాం. విమోచకుడు, మనం విమోచకుడు అనేటువంటి మాట మనం ఇంగ్లీష్ చూస్తే ఏమంటారు? రెడీమేడ్. కనుక ఎన్నిసార్లు బైబిల్లో ఈ యొక్క రెడీమర్ అనేటువంటి పదం రాయబడింది అంటే, అకార్డింగ్ టు ఎన్ఐవి బుక్లో చూస్తే కనుక 24 టైమ్స్ మెన్షన్ ఇన్ ద బైబిల్. 24 సార్లు రాయబడింది. మనం ఈ దినము ఆరాధించడానికి ఈ యొక్క వచనాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధిస్తా ఉన్నాం. ఈ రెడీమర్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే విమోచకుడు లేక రక్షకుడు అని అర్థం. విమోచకుడు అనగా దేని నుంచి విమోచిస్తా ఉన్నాడు? విమోచించినటువంటి వాడిని విమోచకుడు అంటాం. లేదా మరొక పదం ఏముంది? రక్షకుడు అంటే నేను రక్షించినటువంటి వాడు. ఈ విమోచకుడు అనేటువంటి మాటకు బైబిల్లో కనుక మనం చూసినప్పుడు ఎవరిని తెలియజేస్తా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలియజేస్తా ఉంది. విమోచకుడు ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాము. ఈ యొక్క మాటను మనం ఆధారం చేసుకుంటాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము చదివినప్పుడు, కీర్తన 19వ అధ్యాయము 14వ వచనము, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగా కాచినాడు. కీర్తనకారుడు చెప్పే మాట ఏంటంటే, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా అంటున్నాడు. కీర్తనకారుడు దావీదు గారు చెప్తున్నాడు, నా విమోచకుడా అంటున్నాడు. నా విమోచకుడా అని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. 78వ కీర్తన 35వ వచనంలో చూసినప్పుడు, 78వ కీర్తన 35వ వచనము, 78, 35వ వచనం చూస్తే, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియో వారు జ్ఞాపకం చేసుకుని. ఎవరు ఈ యొక్క విమోచకుడు అని చూస్తే, ఎవరు విమోచకుడు అంటే దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని. ఈ విమోచకుడికి మరొక పేరు ఏంటంటే మహోన్నతుడైనటువంటి దేవుడు. మహోన్నతమైనటువంటి దేవుడిని మనం ఆరాధించడానికి ఎవరి సమయంలో మనం ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. ప్రభుని మనం ఆరాధించే ఈ యొక్క విమోచకుడిని, ఆయన యొక్క మరి ఆ యొక్క ఆరాధించేటువంటి ఆరాధింపదైనటువంటి దేవుని యొక్క లక్షణము ఏమిటి అంటే ఆయన విమోచకుడు. ఆయన మరొక పేరు ఏమి అంటే మహోన్నతుడైన దేవుడు. కాబట్టి దేవుడికి చాలా పేర్లు ఉన్నాయి. మహాబలుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, మహోన్నతమైన స్థలములలో నేను నివాసం చేశాను. కనుక ఆయన మహోన్నతమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ విమోచకుడు ఎవరు అని అంటే మహోన్నతమైనటువంటి దేవుడు. ఈ విమోచకుడు ఎవరై అంటే మహోన్నతమైన స్థలములో నివసించేటువంటి వాడు. ఈ విమోచకుడు ఎవరై అంటే నిన్ను రక్షించేటువంటి వాడు. కనుక యువతి కాల సమయంలో ప్రభుని ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే రక్షించబడ్డారో వారు ప్రభుని ఆరాధించడానికి వారి హృదయాలు మరి తెలుస్తూ ప్రభుని ఆరాధించేటువంటి సమయంలో మనం వెళ్తాం. ఇంకా మనం కనుక చూసినట్లయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనము, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 14వ
వారి విమోచకుడు బలవంతుడు. మహోన్నతమైనటువంటి దేవుడు విమోచకుడు. ఇక్కడ చూస్తే వారి విమోచకుడు బలవంతుడు. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాము? బలవంతుడైనటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాము. ఆయన విమోచించినటువంటి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆల్మైటీ గాడ్ అండ్ ఆయన మైటీ గాడ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, మోస్ట్ హైలీ లివింగ్ గాడ్. ఆయన ఉన్నతమైనటువంటి గాడ్, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఆయన లార్డ్ ఆల్మైటీ అంటాడు. నేను సర్వశక్తి గల దేవుడును అంటున్నాడు. కనుక ఈ విమోచకుడు ఎలాంటి వాడు అంటే, ఈ విమోచకుడు ఎలాంటి వాడంట? బలవంతుడు. బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు మహోన్నతమైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఇంకా మనం చూస్తాం రండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనము. యెషయా 41:14. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనము. భయపడండి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. మొదటి చూస్తే ఈయన నాకు నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన చూస్తే ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన విమోచకుడు పరిశుద్ధ దేవుడు. ఈ మాటను కూడా మనం మూడవదిగా చూస్తా ఉన్నాం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఈ విమోచకుడు ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈ మాటలు బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. విమోచకుడు. ఇంకా చూస్తే కనుక 48వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 48:17వ వచనము. 48వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. మనం చూస్తే ఈ యొక్క విమోచకుడైనటువంటి పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆయన నిన్ను నడిపించేవాడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు. విమోచకుడు నిన్ను నడిపించేటువంటి వాడుగా అంటా ఉన్నాడు. ఇంకా చూస్తే కనుక 54వ అధ్యాయము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనము. 54వ అధ్యాయము 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. కాబట్టి ఆయనకు ఇక్కడ చూస్తే రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమిటంటే సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి యెహోవా. కనుక ఆయన చూస్తే ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఇన్ హిస్ నేమ్. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన పేరు. రెండవదిగా చూస్తే సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ద గాడ్ ఆఫ్ ది హోల్ ఎర్త్ షల్ బి కాల్డ్. కనుక ఆయనకు ఐదవదిగా మనం ఇక్కడ చూస్తా ఉంటే సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు. మనం విమోచించినటువంటి వాడు ఎవరు ఈయనంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన నిన్ను మహోన్నతమైనటువంటి స్థలంలో ఉండేవాడు. మహోన్నతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. తర్వాత ఆయన తర్వాత అక్కడ చూస్తున్నాం మనం. తర్వాత పరిశుద్ధుడైన దేవుడు, తర్వాత ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు. ఇక్కడ సర్వలోకమునకు దేవుడు. ఆయనను మనం విమోచిస్తాం, ఆయనను మనం ఆరాధించడానికి వచ్చాం. విమోచకుడు. విమోచకుడు అనేటువంటి మాట మనం చూస్తే సుమారుగా ఒక 50 నుంచి 60 రిఫరెన్స్లు మనకు కనబడతాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటా పోతే మనం ఆరాధన చేయలేం, ఆరాధన సమయం సరిపోదు. కనుక విమోచకుడు. కనుక బైబిల్లో
మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారు. అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా 2 మాటలు మనం చూద్దాం రండి. తర్వాత యెషయా గ్రంథం 44వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనము. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. అలా చూస్తే ఆయన మొదటివాడు కడపటివాడు కనుక విమోచకుడు. ఈయన అలాంటి వాడు చూస్తే కనుక ఆయన నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. కనుక ప్రభుని ఈ మాటలు ఆధారం చేసుకొని ప్రభు యొక్క గుణగణాలలో, ప్రభు యొక్క గొప్పతనాలలో, ప్రభు యొక్క లక్షణాలలో, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మరి ఆ యొక్క లక్షణమును ఏదో 1-2 ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధించాలి. ఇక మనం చూస్తే కనుక ఇదే అధ్యాయము 24వ వచనము. ఇదే అధ్యాయం 24వ వచనం చూడండి. గర్భము నుండి నిన్ను నిర్మించిన తర్వాత చూస్తే యెహోవా నాకు నేనే సమస్తమును జరిగించేవాడు. ఈ యొక్క విమోచకుడు సమస్తమును జరిగించేటువంటి వాడు. మనం కొత్త నిబంధనలో చూస్తాం, ఆయన సమస్తమును బాగుగా జరిగినవాడు, ఆయన సమస్తమును నిర్వహించేటువంటి వాడు. కనుక ఈ విమోచకుడు అలాంటి వాడు అంటే ఆయన సమస్తమును జరిగించేవాడు. నేను ఒకటిని ఆకాశమును విశాలపరిచిన వాడను అంటే ఈజ్ ఎ క్రియేటర్. ఆయన ఆకాశాన్ని భూమిని యొక్క అన్నిటిని కలుగు చేసినటువంటి వాడు. ఆయన కాలం అంతర్జాలం మనం చూస్తాం, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఈ క్రియేటెడ్ ఆల్ ది క్రియేషన్స్. ఆయన యొక్క సృష్టి అంతటిని చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన సమస్తాన్ని నిర్వహించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన సమస్తము ఆయన ద్వారా ఆయన యందు కలిగిన పరిస్థితులు రాష్ట్రాలను మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ చూస్తే మరొకటి ఆయన సమస్తమును జరిగించినటువంటి వాడు. ఇదే 47వ అధ్యాయము యెషయా గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనము. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా అని మా విమోచకునికి పేరు. కనుక ఇక్కడ చూస్తే సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా అని పేరు. ఆ యేసు విమోచకుడు మరొక పేరు ఏంటంటే యెహోవా. యెహోవా ఈ మాటలన్నింటిలో ప్రభుని ఆరాధించవచ్చు. ఈ మాటలన్నింటిని ఆధారం చేసుకుని ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము ఆరాధించవచ్చు. తర్వాత 49వ అధ్యాయము యెషయా గ్రంథం 26వ వచనము. 49:26వ వచనం. యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడననియు చాలు. ఇక్కడ చూస్తే ఇక్కడ యెహోవానైన నేనే నీ రక్షకుడననియు. తర్వాత ఇంకో మరొకటిగా చూస్తే ఆయన రక్షకుడు. ఈ విమోచకుడు ఎవరు అంటే రక్షకుడు. ఈజ్ ఎ సేవియర్. అవర్ రెడీమర్ ఈజ్ ఎ సేవియర్. ఆయన నిన్ను రక్షించేవాడుగా ఉంటున్నాడు. దేని నుంచి రక్షించాడు, ఎందుకు నిన్ను ఎలా విమోచించాడు అనేది కొంచెం మనం తర్వాత మనం ముందుకు వెళ్తాం. కనుక ఆయన రక్షించేటువంటి వాడు. 60వ యెషయా గ్రంథం 60వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 16వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ చూస్తే యెహోవానకు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమములు గల యాకోబు దేవుడనకు నీ విమోచకుడననియు నీకు తెలియదు. 63వ కీర్తన 63వ యెషయా గ్రంథం 63వ అధ్యాయము 16వ వచనము.
చూసారా, మాకు తండ్రికి నీవే. అబ్రహాము మమ్మల్ని ఎరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోయినను, యెహోవా నీవే మా తండ్రి. ఇప్పుడు మన విమోచకుడు మన తండ్రి. ఈరోజు ఏంటి? అందరు స్టేటస్ ఫుల్గా నిజంగా తండ్రి మీద ప్రేమ ఉందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఫోటో పెట్టి ఐ మిస్ యూ డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ, అసలు ఎక్కడ లేని ఆ యొక్క భాష అంతా కూడా అందులో చిన్న షార్ట్ కట్లో పెడుతుంటే వాళ్ళ నాన్నకి నాకు ప్రేమ ఉందా అది చూస్తుంటే కొన్ని నేను బతుకున్నప్పుడు పెట్టలేదే, బతుకున్నప్పుడు వాళ్ళకి ముద్ద పెట్టలేదే, బ్రతుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా చూడలేదే, బ్రతుకున్నప్పుడు వాళ్ళంతా లాగేసుకొని వరండాలో పడుకోబెట్టి సరైన ట్రీట్మెంట్, సరైన హాస్పిటాలిటీ ఏమి చూడలేదే. ఇప్పుడేమో హ్యాపీ ఫాదర్స్ డే, మిస్ యూ డాడీ. ఏంటిది? వాట్ ఈస్ దిస్? అంటే జనాన్ని చూడటం కోసం చెప్తారు. బ్రతికున్నప్పుడు తండ్రి విలువ తెలియదు, బ్రతికున్నప్పుడు తండ్రి యొక్క గొప్పదనం తెలియదు. ఈరోజు ఫాదర్స్ డే అని అందరూ కూడా స్టేటస్ లో పెడతా ఉంటా ఉన్నారు. ఆ తండ్రి అనేటువంటి పదం వస్తే నాకు ఏడు బాగు. తండ్రి అనే పదం వస్తే నాకు ఏడుపు వస్తుంది. ఆ పదం వస్తే ఏంటి వస్తాయి. మా నాన్నగారు ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు. మా నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని చదివించాడో జ్ఞాపకం చేసుకుంటే ఏడుపు వస్తుంది. తన కూలి పని చేసి మమ్మల్ని వీటికి చదివించాడంటే ఏడుపు వస్తుంది. మా కోసం ఎంత శ్రమ పడ్డాడు, ఎన్ని పనులు, వ్యవసాయ పనులు, కూలి పనులు చేసేవాడు. సరైన రోడ్డు మార్గం లేకపోతే మా గ్రామం నుంచి ప్రథమ శిక్షణ చేయడానికి, ఫస్ట్ ఎయిడ్ చేయించడానికి నేను 7th క్లాస్లో పడిపోయాను. గేదెల దగ్గర బాగు చేస్తూ కీళ్ళ జ్వరపడ్డా, పడిపోయా. 40 పరిస్థితుల్లో జాల మీద ఎత్తుకొని ఆ పొగ గట్టుల మీద ఒక 3 కిలోమీటర్ల పొలాల్లో ఉన్న వరి నాటు కంకులు ఉంటాయి. అంటే బురద నీళ్ళు ఆ బురదలో ఉండగా ఒక ప్రాంతానికి 3 కిలోమీటర్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో అక్కడ డాక్టర్ జనాలు తీసుకెళ్ళమన్నప్పుడు అవన్నీ ఏడుపు వస్తాయి. నేను అక్కడ చదువుకోవాలని పొలాలు నన్ను తీసుకొని పోయి అక్కడ ఆయన తెలియని విశాఖపట్నం, విజయనగరం ప్రాంతంలో కాలేజీ జాయిన్ చేసి వచ్చాడు. తిరిగి రైల్లో తెలియదు నాకు అంతా. అంటే చెప్తున్నాను ఎంత ప్రేమ. ఇప్పటికి మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న భయం కూడా ఉంది. మా నాన్న వస్తున్నాడంటే భయం. నాకు తడిసిపోయేది. వస్తున్నాడంటే ఒక క్యాక్ వేస్తే తడిసిపోయేది. వాళ్ళు వస్తున్నారంటే దాంతో వాళ్ళు పండించి రాగానే వాళ్ళకి గట్టి ఆ పొయ్యి మీద నీళ్లు పెట్టి మంటేసి వాళ్ళకి వేడి నీళ్ళు రెడీ చేసేవాళ్ళని పండించరాక. అట్లాంటి తండ్రి నిజంగా మేము ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు కుమారులు, మా నాన్న ముగ్గురిని బాగా చదివించారు. మేము ప్రయోజకులైన తర్వాత ఆయన మరి లేదు, ఆయన సంతోషంగా చూసుకుందామంటే ఆయనకు అనారోగ్యం, మంచి ట్రీట్మెంట్ ఇప్పించాం. అది విడిపోయింది ప్రభుత్వం. ఆయన చాలా కోరికలు కోరాడు. అవన్నీ కూడా నేను నెరవేర్చాను. పెద్ద కుమారుడుగా ఇల్లు కట్టమన్నాడు, ఇల్లు కట్టాను. ఆయన కోరిక, ఆయన చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ ప్రభు ఆయన నెరవేర్చాడు. ప్రభువుని అంగీకరించాడు. ఈ పదం వస్తే నాకు ఆకలి, అంతేగాని స్టేటస్ పెడతా ఉన్నారు చాలా మంది.